హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళకి సరిగా 13 ఏళ్ల క్రితం ఒక్క సబ్స్క్రైబర్ కోసం ఎదురు చూసిన వాడు ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద యూట్యూబర్ ఎలా అయ్యాడు? అవును, నేను మాట్లాడుతున్నది మిస్టర్ బీస్ట్ గురించే. మొన్నటికి మొన్న ఆయన ఛానల్ ను అమ్మేసుకోమని ఏకంగా $1 బిలియన్ ఆఫర్ ఇచ్చారు. అంటే మన ఇండియన్ రూపీస్ లో చూస్తే అది అక్షరాల 8,559 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు, అది కూడా కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కోసం. అయినా ఆయన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడడు. తన ఇష్టం వచ్చినట్టు తన యూట్యూబ్ వీడియోలు చేసుకోవాలనుకుంటాడు. ఇవాళ మిస్టర్ బీస్ట్ కు 6 ఛానల్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్నిటికి 160 మిలియన్ల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన మెయిన్ ఛానల్ మిస్టర్ బీస్ట్ అయితే టీ సిరీస్ ను ఎప్పుడో దాటేసి 340 మిలియన్ సబ్స్క్రైబర్స్ తో ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ గా వెలిగిపోయేది. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. ఆయన ఎన్నో ఏళ్లు కష్టపడ్డాడు, ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆయన వీడియోలన్నీ నిరాశతో నిండి ఉండేవి. మిస్టర్ బీస్ట్ ఎన్ని కష్టాల్లో కంటెంట్ క్రియేట్ చేయడం మొదలు పెట్టాడో, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యేదాకా వచ్చాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అందుకే ఇవాళ ఈ వీడియోలో మిస్టర్ బీస్ట్ జర్నీని మొదటి నుంచి తెలుసుకుందాం. జిమ్మీ అనే ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్. మిస్టర్ బీస్ట్ ఎట్లా అయ్యాడో చూద్దాం. కథ మొదలైంది 1988లో. అమెరికాలోని కాన్సస్ స్టేట్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్ పుట్టాడు. అప్పుడెవరికి తెలుసు ఈ కుర్రోడే ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ అవుతాడని. జేమ్స్ ను వాళ్ళ అమ్మ ప్రేమగా జిమ్మీ అని పిలుచుకునేది. దాంతో ఆయనకు ఆ పేరు అలవాటైపోయింది. జిమ్మీకి చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ విషయం ఆయన తొందరగానే గ్రహించాడు. అందుకే చదువుకు టైం వేస్ట్ చేయకుండా తన ప్యాషన్ ని ఫాలో అవ్వడం కరెక్ట్ అనుకున్నాడు. ఆ టైంలో జిమ్మీకి గేమింగ్ వీడియోస్ పై ప్యాషన్ ఉండేది. అప్పుడే ఆయనకు గేమింగ్ ఛానల్ పెట్టాలని అనుకున్నాడు. గ్రీన్ విల్లే క్రిస్టియన్ అకాడమీలో ప్రైవేట్ స్కూలింగ్ ని పూర్తి చేశాడు. ఆయన గ్రాడ్యుయేషన్ కోసం ఈస్ట్ క్యారోలైనా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. కానీ యూనివర్సిటీలో 2 వారాలు చదివిన తర్వాతనే ఆయన చదువును కంటిన్యూ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాడు. ఆయనకు చదువులో ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. దాంతో కాలేజ్ ని డ్రాప్ అవుట్ చేసి తన డ్రీమ్స్ ని ఫాలో అవ్వాలనుకున్నాడు. ఈ డెసిషన్ తో వాళ్ళమ్మ ఏ మాత్రం సంతోషంగా లేదు. ఆమె కోపం కూడా న్యాయమైనదే. ఎందుకంటే జిమ్మీ వాళ్ళ పేరెంట్స్ 2007లోనే విడిపోయారు. వాళ్ళ అమ్మ ఒక్కతే తన 2 కొడుకుల్ని, జిమ్మీని, సీజేని ఒంటరిగా పెంచుతుంది. ఏ నార్మల్ ఫ్యామిలీలో అయినా తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా సెటిల్ అయ్యి ఒక మంచి జాబ్ సంపాదించాలని కోరుకుంటారు. ఇది ప్రతి ఒక్క పేరెంట్స్ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్. కానీ జిమ్మీకి తన యూట్యూబ్ కెరియర్ పై నమ్మకం ఉంది. దీనివల్ల జిమ్మీ వాళ్ళ అమ్మ ఎంత కోపంగా ఉందంటే తనని ఇంటి నుండి బయటకి వెళ్లి పొమ్మనే అంత. కానీ కొన్ని రోజుల తర్వాత జిమ్మీ తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంకా తన అమ్మను కూర్చోపెట్టి రిలాక్స్ గా తనేం చేయాలనుకుంటున్నాడో, ఎలా ఈ దారిలో ఫెయిల్ అవ్వాడో చెప్పాడు. తర్వాత వాళ్ళ అమ్మ కూడా అతనికి సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది. ఈ కథ 2012కి చేరుకుంది. అప్పుడే జిమ్మీ తన మొదటి యూట్యూబ్ ఛానల్ ను మిస్టర్ బీస్ట్ 6000 క్రియేట్ చేశాడు. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఇంటర్నెట్ లో అలా రాసి ఉంది. మీరు అదే అనుకుంటుండొచ్చు. కానీ అది మిస్టర్ బీస్ట్ క్రియేట్ చేసిన మొదటి ఛానల్ కాదు. మనం ఇవాళ మిస్టర్ బీస్ట్ అనే పిలుచుకునే ఛానల్ ను 2012లో మొదలు పెట్టాడు. కానీ అంతకు ముందే 2011లోనే జిమ్మీ తన మొదటి యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేశాడు. దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ ఛానల్లో ఆయన గేమింగ్ కి సంబంధించిన కంటెంట్ పెట్టేవాడు. ఆ ఛానల్ పేరు బీస్ట్ 5TY. కానీ ఆయన తొందరలోనే ఒక తప్పును గ్రహించాడు. దానివల్ల కొన్ని నెలల తర్వాతనే ఆయన తన ఛానల్ ను డిలీట్ చేసి కొత్త ఛానల్ మొదలు పెట్టాలని డిసైడ్ చేసుకున్నాడు. నిజానికి ఆ టైంలో జిమ్మీ తన బీస్ట్ 5TY ఛానల్ ను పెంచుకోవడానికి సబ్ టెక్నిక్ ను యూజ్ చేశాడు. అంటే మీరు ఎదుటి యూజర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు మీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారు. దీనివల్ల మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కానీ ఇది ఆర్గానిక్ వే కాదు. దీనివల్ల మీకు ఎప్పటికీ రియల్ వ్యూస్ రావు. జిమ్మీ ఈ విషయాన్ని త్వరలోనే అర్థం చేసుకున్నాడు. దీనివల్ల ఆయనకి సబ్స్క్రైబర్స్ పెరగొచ్చు, కానీ ఆయన ఎప్పటికీ పెద్ద యూట్యూబర్ కాలేడు. అందుకే ఆయన తన పాత ఛానల్ ను డిలీట్ చేసి కొన్ని నెలల తర్వాత మిస్టర్ బీస్ట్ 6000 ఛానల్ ను క్రియేట్ చేశాడు. మనం ఇవాళ మిస్టర్ బీస్ట్ ఛానల్ అని పిలుచుకుంటున్నాం కదా, అదే ఇది. మొదట్లో ఆయన గేమింగ్ వీడియోస్ పై కమెంట్స్ చేసే వీడియోలు అప్లోడ్ చేసేవాడు. అందులో ఎక్కువగా మైండ్ క్రాఫ్ట్, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ కి రిలేటెడ్ వీడియోలు ఉండేవి. ఈ విధంగా మిస్టర్ బీస్ట్ తన మొదటి ప్రాపర్ ఛానల్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. తన యూట్యూబ్ కెరియర్ ను సీరియస్ గా తీసుకున్నాడు. కానీ 2012లో మొదలైన ఈ ఛానల్ ఆయన సక్సెస్ కు బదులుగా ఎంత పేషెన్స్, ఎన్నేళ్ల హార్డ్ వర్క్ అడుగుతుందో ఆయనకు అప్పుడు ఏ మాత్రం అంచనా లేదు. పెద్ద సక్సెస్ రావాలంటే అంత టైం, అంత హార్డ్ వర్క్ అవసరమని ఇది మనకు కూడా నేర్పిస్తుంది. మిస్టర్ బీస్ట్ మొదటి వీడియో 2017లో వైరల్ అయ్యింది. కానీ 2012 నుంచి 2017 వరకు, అంటే
అంటే మొత్తం 5 ఏళ్లు ఆయన హార్డ్ వర్క్ జర్నీ ఇలా సాగింది. 2012 మొదట్లో ఆయన గేమింగ్ కమెంటరీ వీడియోలే వేసేవాడు. కానీ ఆ వీడియోలకు ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రావడం లేదని తొందరలోనే ఆయనకు అర్థమైపోయింది. అందుకే 2013 లో ఆయన ఎక్స్పెరిమెంటల్ వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. అందులో ఆయన యూట్యూబ్ ఇంట్రోస్ ను రోస్ట్ చేసి సిరీస్ కూడా చేశాడు. ఈ క్రియేటర్స్ ఇంట్రోస్ ని రోస్ట్ చేసే సిరీసే ఆయన ఛానల్ కు మంచి గ్రోత్ ఇచ్చింది. దీనివల్ల 2015 వరకు ఆయన ఛానల్ కు 5000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 2016 లో ఆయన టర్నింగ్ పాయింట్ వచ్చింది. అప్పుడు ఆయన కౌంటింగ్ టు 10,000 అనే వీడియోని అప్లోడ్ చేశాడు. అందులో ఆయన 1 నుంచి 10,000 వరకు నెంబర్స్ ని కౌంట్ చేశాడు. అది చాలా డిఫరెంట్ థీమ్. ఆ వీడియో ఆయనకు చాలా మంచి వ్యూస్ తెచ్చిపెట్టింది. ఆయన ఛానల్ ను 10,000 సబ్స్క్రైబర్స్ కు చేర్చింది. ఈ టైంలో మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఆల్గరిథం ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వీడియోస్ ఎలా వైరల్ అవుతాయి, ఆడియన్స్ ఏం చూడడానికి ఇష్టపడతారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు యూట్యూబ్ లో చాలా రకాల కంటెంట్ ఉండేది. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ పై ఎక్కువ క్రియేటర్స్ వర్క్ చేసే వాళ్ళు కాదు. ఒక నెంబర్ నుంచి 10,000 వరకు కౌంట్ చేయడం అనేది ఒక యూనిక్ బోల్డ్ ఐడియా. 2017 లో ఆయన కౌంటింగ్ టు 1 lakh అనే వీడియో అప్లోడ్ చేశాడు. అందులో ఆయన ఫాస్ట్ ఫార్వర్డ్ ఫుటేజ్ లో 40 hours లో 1 lakh నెంబర్స్ ని కౌంట్ చేయడం చూపించాడు. ఈ వీడియో చాలా యూనిక్ గా ఉండడంతో అప్లోడ్ అయిన వెంటనే ఇన్స్టెంట్ హిట్ అయింది. కొన్ని రోజుల్లోనే ఆయనకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. 2017 చివరి నాటికి ఆయనకు 1 million సబ్స్క్రైబ్స్ కూడా వచ్చారు. 2012 నుంచి 2017 మధ్యలో ఆయన మొదటి వీడియో వైరల్ అయ్యే ముందు 300 నుంచి 400 వీడియోలు అప్లోడ్ చేశాడు. అంటే ప్రతి సంవత్సరం దాదాపు 100 వీడియోలు. ఇది సక్సెస్ కోసం మీకు ఎంత డెడికేషన్ కావాలో చెప్పకనే చెప్తుంది. అది కూడా మీ హార్డ్ వర్క్ కు ఏళ్ల తరబడి రిజల్ట్ రాకపోయినా ఈ జర్నీ ఆయనకు యూట్యూబ్ ఆల్గరిథం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది. 2017 దగ్గరకు వచ్చేసరికి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ను బాగా అర్థం చేసుకున్నట్టు కనిపించింది. 2017 చివరిలో మిస్టర్ బీస్ట్ తన మొదటి వైరల్ వీడియో గివింగ్ ఏ హోమ్లెస్ మ్యాన్ $10,000 అప్లోడ్ చేశాడు. ఈ వీడియో డొనేషన్ చారిటీ థీమ్ పై ఉంది. ఆ టైంలో ఇలాంటి కంటెంట్ ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపించింది. ఒక తెలియని హోమ్లెస్ పర్సన్ కి $10,000 డొనేషన్ ఇవ్వడం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ వీడియోతో మిస్టర్ బీస్ట్ తన స్మార్ట్ బ్రెయిన్ తో పాటు కైండ్ హార్టెడ్ పర్సనాలిటీకి కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. అప్పటికే ఆయనకు తన ఛానల్ నుంచి మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ ఆయన ఆ డబ్బును తన కోసం యూజ్ చేయకుండా తన వీడియోల ప్రొడక్షన్ లో పెట్టాలని డిసైడ్ చేసుకున్నాడు. దానివల్ల ఆయన ఛానల్ గ్రోత్ అవ్వడమే కాకుండా ఆయనకు యూనిక్ కంటెంట్ కూడా దొరుకుతుంది. అయితే తన కష్టంతో సంపాదించిన డబ్బును ఒక ర్యాండమ్ పర్సన్ కు ఇవ్వడం అంత ఈజీ కాదు. అందుకే ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే ఆయన ఆడియన్స్ తో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడింది. ఫైనల్ గా మిస్టర్ బీస్ట్ కు తన ఏళ్ల కష్టం యొక్క రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అయింది. ఈ వీడియో కూడా గత వీడియోల లాగే ఇన్స్టెంట్ హిట్ అయింది. తర్వాత ఆయన డొనేషన్ కు సంబంధించిన ఇంకో వీడియో అప్లోడ్ చేశాడు. డొనేటింగ్ $30,000 టు ర్యాండమ్ స్విచ్ టీవీ స్ట్రీమర్స్. ఆయన ర్యాండమ్ స్విచ్ టీవీ స్ట్రీమర్స్ కు $30,000 డొనేట్ చేస్తున్నాడు. మీరు ఇవాళ కూడా యూట్యూబ్ స్ట్రీమ్ లో ర్యాండమ్ స్ట్రీమర్స్ కు హై సూపర్ చారిటీ ఇవ్వడం చూస్తే ఈ ట్రెండ్ ను 2017 లో మిస్టర్ బీస్ట్ మొదలు పెట్టాడు. ఇది ఇప్పటికీ కూడా అంతే ఫ్రెష్ గా ఎంగేజింగ్ గా ఉంది. ఇది మిస్టర్ బీస్ట్ తన వీడియో ఐడియాస్ కోసం ఎంత విజనరీయో చూపిస్తుంది. ఆయన వీడియోలు వైరల్ అవ్వడానికి ఏ కరెంట్ ట్రెండ్ ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన వీడియోలు సపరేట్ ట్రెండ్ ని ఫామ్ చేస్తాయి. సంవత్సరం తర్వాత కూడా మీరు చూస్తే అప్పుడు కూడా అంతే రిఫ్రెషింగ్ గా ఉంటాయి. తర్వాత ఆయన కౌంటింగ్ టు 1 lakh వీడియోని రీక్రియేట్ చేశాడు. కానీ ఈసారి డబుల్ స్కేల్ లో కౌంటింగ్ టు 2 lakh. ఈ కంటెంట్ చూడడానికి సింపుల్ గా ఉంది. కానీ ఒక పెద్ద యూట్యూబర్ అయిన తర్వాత కూడా మిస్టర్ బీస్ట్ తన వీడియోల్లో మొదట్లో ఎంత ఎఫర్ట్ పెట్టేవాడో ఇప్పుడు అంతే ఎఫర్ట్ పెడతాడని చెప్పడానికి ఇది చాలు. ఈ టైంకి ఆయన వీడియో స్టైల్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఆయన థంబ్నెయిల్స్ లో బ్రైట్ కలర్స్ చాలా ఎక్కువగా యూజ్ చేయడం మొదలు పెట్టాడు. ఇది చూపిస్తుంది ఆయన థంబ్నెయిల్ డిజైనింగ్ లో మాస్టరీ సాధించాడని. దానివల్ల ఇప్పటికీ కూడా మిస్టర్ బీస్ట్ ప్రతి వీడియో థంబ్నెయిల్ అంత ఐ క్యాచింగ్ గా ఉంటుంది. మీరు వాటిని చాలా వేర్వేరు వీడియోల మధ్య పెట్టినా కూడా ప్రజల కన్ను ఆ వీడియోపై తప్పకుండా పడుతుంది. ఇది ఒక ఫ్యాక్టర్. దీన్ని మిస్టర్ బీస్ట్ చాలా కాలం ముందే అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన వీడియోలు ఎప్పుడూ స్టాండ్ అవుట్ గా ఉంటాయి. దానివల్ల ఆయన థంబ్నెయిల్స్ లో ఈ ఇంప్రూవ్మెంట్ ఆయన ఛానల్ సక్సెస్ కి ఒక చాలా పెద్ద రీజన్ అని చెప్పడం తప్పేం కాదు. దాంతో ఆయన యూట్యూబ్
అల్గోరిథం ను అర్థం చేసుకుని తన వీడియోలో ఆడియన్స్ రెటెన్షన్ ను పెంచడానికి వర్క్ చేశాడు. ఎన్ని నిమిషాల వీడియో ఎంతసేపు చూస్తున్నారో దాన్నే ఆడియన్స్ రెటెన్షన్ అంటారు. ఇది ఒక వీడియో వైరల్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. యూట్యూబ్ అల్గోరిథం లో ఆడియన్స్ రెటెన్షన్ ను చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా చెప్తారు. ఇది వీడియోని వైరల్ చేయడంలో చాలా అవసరం. ఇదే రీజన్ మిస్టర్ బీస్ట్ తన ప్రతి వీడియో స్టార్టింగ్ లో వీడియో కంటెంట్ ఏంటో ఆడియన్స్ కి ముందే ఏం చూడబోతున్నాడో రివీల్ చేస్తాడు. కానీ దాంతో పాటు వీడియోలో ముందు చూపించబోయే కొన్ని ఎగ్జైటింగ్ పార్ట్స్ ను కూడా వీడియో స్టార్టింగ్ లోనే చూపిస్తాడు. దానివల్ల ఆడియన్స్ ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతుంది. ప్రజలు ఎక్కువసేపు ఆయన వీడియోని చూస్తారు. తర్వాత ఆయన డొనేషన్, చారిటీకి సంబంధించిన చాలా వీడియోలు వేసేవాడు. ఎగ్జాంపుల్ కి ఇప్పుడే పిజ్జా డెలివరీ గా $10,000. ఈ థీమ్ ఆయన సక్సెస్ లో ఒక పార్ట్ ని చూపిస్తుంది. అది హై రిస్క్ హై రివార్డ్. ఈ వీడియోలు చేయడానికి మిస్టర్ బీస్ట్ చాలా హై స్కిల్ ప్రొడక్షన్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. దాంతో పాటు వీడియో చేయడానికి మిగిలిన ఖర్చులు, ప్రైజ్ మనీ, రివార్డ్స్ లో కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీనిలో ఒక విషయం ఏంటంటే ఈ వీడియోల నుంచి మంచి రిటర్న్స్ రాకపోతే అది ఆయనకు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయ్యేది. ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కావు, ఆడియన్స్ కూడా ఉండరు. కానీ అప్పుడు కూడా ఆయన దీని గురించి ఆలోచించకుండా హై రిస్క్ తీసుకుని ఇలాంటి వీడియోలు చేశాడు. దానివల్ల ఆయనకు ఇవాళ ప్రాపర్ హై రివార్డ్స్ వస్తుంది. అయితే ఈ టైంలో మిస్టర్ బీస్ట్ పై ఆయన వీడియోలో ఫేక్ మనీ యూజ్ చేస్తాడని, విన్నర్స్ కు డబ్బులు ఇవ్వడని ఎలిగేషన్స్ రావడం మొదలైంది. దాంతో ఆయన తొందరలోనే వాటిని పూర్తిగా కొట్టి పారేస్తూ తన అన్ని వీడియోల్లో రియల్ మనీ యూజ్ చేస్తాడని, విన్నర్ కు ప్రైజ్ ప్రకారం మొత్తం డబ్బులు ఇస్తాడని అనౌన్స్ చేశాడు. 2021 వరకు మిస్టర్ బీస్ట్ ఒక బాగా తెలిసిన వాడిగా అయ్యాడు. కానీ ఏ వీడియో ఆయనకు యాక్చువల్ వరల్డ్ లెవెల్లో రికగ్నైజేషన్ తెచ్చిందో అది ఆయన రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్ వీడియో. అది ఎంత వైరల్ అయిందంటే ఇవాళ ఆ వీడియో పై నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ తో ఛాలెంజ్ కంటే కూడా ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. ఎన్ని వ్యూస్ అయితే నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ సిరీస్ కి వచ్చాయో అన్ని వ్యూస్ మిస్టర్ బీస్ట్ వీడియోకి 1 మంత్ లో వచ్చేసాయి. ఈ వీడియో చేయడానికి $3.5 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయింది. ఇండియన్ రూపీస్ లో అది 30 crores కంటే ఎక్కువ. ఇది ఆయనకు కంప్లీట్ వర్త్ ఇట్ అని కూడా ప్రూవ్ అయింది. ఈ వీడియో తర్వాత మొత్తం యూట్యూబ్ కమ్యూనిటీ మిస్టర్ బీస్ట్ ను తెలుసుకుంది. ఇప్పుడు ప్రతి కంట్రీలో ఆయన వీడియోలు చూడడం మొదలు పెట్టారు. తర్వాత ఆయన చాలా కంట్రీస్ కోసం సెపరేట్ రీజనల్ లాంగ్వేజ్ ఛానల్స్ కూడా క్రియేట్ చేశాడు. ఉదాహరణకు ఇండియన్ ఆడియన్స్ కోసం ఆయన మిస్టర్ బీస్ట్ హిందీ ఛానల్ క్రియేట్ చేశాడు. ఈ వీడియో తర్వాత మిస్టర్ బీస్ట్ ఒకదాని తర్వాత ఒకటి మైల్ స్టోన్ సెట్ చేస్తూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ పోయాడు. 2021 వరకు మిస్టర్ బీస్ట్ కు 50 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే 2022లో అంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే ఆయన 50 మిలియన్ అడిషనల్ సబ్స్క్రైబర్స్ ను గెయిన్ చేసి 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని టచ్ చేశాడు. అంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే 50 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆయన ఛానల్ గెయిన్ చేసింది. అది వినడానికి కూడా ఇంపాసిబుల్ గా ఉంది. ఇప్పుడు చూస్తే ఆయన మెయిన్ ఛానల్ కు 340 మిలియన్ల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంతో ఆయన ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్ గా కొనసాగుతున్నాడు. ఇంత పెద్ద సక్సెస్ సాధించినప్పటికీ ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. మిస్టర్ బీస్ట్ కి తన సొంత 2 బిజినెస్లు కూడా ఉన్నాయి. మిస్టర్ బీస్ట్ బర్గర్, ఫీస్ట్, టేబుల్ చాక్లెట్. వీటి ద్వారా ఆయనకు $1 మిలియన్ ఎర్నింగ్స్ వస్తాయి. ఇది ఆయనను ఈజీగా ప్రపంచంలోనే రిచెస్ట్ యూట్యూబర్ ని చేస్తుంది. ఆయన కేవలం యూట్యూబ్ ద్వారా వచ్చే ఎర్నింగ్స్ యూట్యూబ్ CEO కంటే కూడా చాలా ఎక్కువ. దాంతో పాటు ఆయన టీమ్ ట్రీ అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఫండ్ రైజర్ ఆర్గనైజేషన్ ని కూడా నడుపుతున్నాడు. అది ప్రతి డాలర్ డొనేట్ చేసినందుకు ఒక ట్రీ ప్లాంట్ చేస్తుంది. మొన్నటికి మొన్న మిస్టర్ బీస్ట్ లెజెండ్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డోతో కలిసి ఒక కొలాబరేటివ్ వీడియో చేశాడు. ఆ వీడియోని క్రిస్టియానో రొనాల్డో ఛానల్లో అప్లోడ్ చేశారు. కేవలం 6 రోజుల్లోనే ఆ వీడియోకి 40 మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అది మిస్టర్ బీస్ట్ పై ప్రజలకు ఉన్న ప్రేమను స్పష్టంగా చూపిస్తుంది. ఇవాళ మిస్టర్ బీస్ట్ మిలియన్ యూట్యూబర్లకు ఇన్స్పిరేషన్. ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక పెద్ద యూట్యూబర్ అవ్వాలనే కల ఒక నార్మల్ జిమ్మిని ఇవాళ నెంబర్ 1 యూట్యూబ్ బీస్ట్ ఎలా చేసిందో చూపిస్తుంది. తన ప్యాషన్ కోసం, తన కలల కోసం రిస్క్ తీసుకోవడం బహుశా మొదట్లో మీకు సక్సెస్ ఇవ్వకపోవచ్చు. కానీ హార్డ్ వర్క్ తో పాటు మీ పట్టుదల ఒక రోజు మీ సక్సెస్ ను మీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది. ఇవాల్టికి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని ఆల్ లో పెట్టుకోండి.